హాయ్! వెల్కమ్ టు మై ఛానల్. నమస్తే అండి. ఈరోజు సగ్గుబియ్యం వడియాలు తయారు చేసుకుంటున్నామండి. చాలా ఈజీగా కొన్ని టిప్స్ చూస్తూ మరీ పల్చగా రాకన్నా పర్ఫెక్ట్‌గా మనకి వడియాలు ఎలా వస్తాయో ఈ వీడియోలో చూసేద్దామండి. ఎవరైనా ఎప్పుడు వడియాలు పెట్టని వారు కూడా ఇలా చేస్తే చేయగలరు. ముందుగా ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకుంటున్నానండి. వీటిని ఒక బౌల్లో వేసేసుకొని బాగా కడిగేసుకోవాలి. ఒకసారి కడిగేసేసుకొని ఇందులో ఒక 2 కప్పుల వాటర్ వేసుకొని దీనిని నానబెట్టుకోవాలండి. మీకు టైం ఉంటే ఓవర్ నైట్ నానబెట్టేసుకోండి. ఒకవేళ టైం లేదనుకుంటే ఒక 3-4 అవర్స్ టైం ఉండేలా నానబెట్టేసుకోండి. వేరే గిన్నెలోని అదే బౌల్‌తోని ఒక 5 కప్పుల వరకు వాటర్ తీసుకుంటున్నానండి. ఫస్టు ఒక కప్పుకి 2 కప్పులు వాటర్ వేసుకొని నానబెట్టుకున్నాం కదా! మరొక 5 కప్పులు వాటర్ వేసి మనము ఎసరు పెట్టుకున్నామండి. మొత్తం 7 కప్పులు అవుతుంది. అది మరుగుతుండగా వేరే ఒక మిక్సీ జార్‌లోని ఒక 5 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క, జీలకర్ర ఒక స్పూన్ వేసుకొని బరకగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ మనము మరిగిస్తున్న వాటరు తెరులుతుంది కదా! తెరిలే టైంలోని మనం నానబెట్టుకున్న వాటర్‌తో సహా ఈ సగ్గుబియ్యాన్ని వేసేసుకొని కలుపుతూ ఉడికించుకోవాలండి. ఇది సగ్గుబియ్యం బాగా ఉడికేంత వరకు మనము కలుపుతూ ఉడికించుకోవాలి. ఉడికాయి అని తెలిసిన తర్వాత ఒకటి మనం పట్టుకొని చూసి తెలిసిపోతుంది మనకి. ఉడికిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకుంటున్నానండి. ఒకసారి కలిపేసేసుకొని బొంబాయి రవ్వ ఒక 2 టేబుల్ స్పూన్ తీసుకున్నానండి. గోధుమ రవ్వ అంటాం కదా! అది తీసేసుకొని అందులో కొంచెం వాటర్ కలిపేసి ఈ మరుగుతున్న ఎసట్లో ఉడకపోసేసుకోవాలండి. ఈ బొంబాయి రవ్వ వేయడం వల్ల మనకి కొంచెం థిక్‌నెస్ వస్తది. వడియం వేసుకున్నప్పుడు కొంచెం థిక్‌గా ఉండి మనకి టేస్ట్ కూడా చాలా బావుంటదండి. అలాగే నువ్వులు ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలండి. మనం గోధుమ రవ్వ వేసుకున్నాం కదా! ఆ గోధుమ రవ్వ కూడా ఒక 5 నిమిషాల వరకు బాగా ఉడికించుకోవాలి. ఒకసారి నోట్లో పెట్టి చూస్తే మనకి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని చాలలేదంటే ఇంకొంచెం సాల్ట్ వేసేసుకోండి. మనం ముందు మిక్సీ పట్టి ఉంచుకున్నాం కదండీ! పచ్చిమిరపకాయలు, అల్లము, జీలకర్ర ఆ పేస్ట్‌ని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇది మనకి ఇప్పుడు పల్చగా కనిపిస్తుంది కదా! చల్లారిపోతే ఇంకొంచెం దగ్గరవుతుందండి. మనకి వడియాలు పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఈ కొలతలతో అయితే కరెక్ట్‌గా మనకి సరిపోతుందండి. ఇదిగోండి ఒక క్లాతు తడిపేసి మనము పరిచేసేసుకొని దాని మీద చిన్న చిన్న వడియాల్లాగా వేసేసుకోవడమే. గరిటెతోని స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇది కొంచెం పలచగానే ఉంది కదా! మనకి వడియాలు వేసుకోవడానికి కరెక్ట్‌గా పదునుగా ఉంది. ఇలా చేసుకుంటే సరిపోతుంది. అంత చిక్కపడలేదు, అంత పలచగా లేదండి. కరెక్ట్ పదును, కరెక్ట్‌గా కొలతలన్నీ సరిపోయేవి. మనము ఇందులో గోధుమ రవ్వ వేసుకున్నాం కదండీ! దానివల్ల వడియాలు కూడా చాలా చక్కగా వచ్చాయి. ఒకవేళ మీ దగ్గర ప్లాస్టిక్ కవర్స్ ఏవైనా ఉంటే దాని మీద వేసుకుంటే ఇంకా బాగా వస్తాయండి. అసలు తీసేటప్పుడు కష్టపడాల్సిన అవసరం లేదు. చాలా నీట్‌గా వస్తాయి. ఎలాగో చల్లారి పెట్టేసి ఈ వడియాలకి పోస్తున్నాం కాబట్టి ప్లాస్టిక్ కవర్ మీద ఉంటే పోసేసుకోండి. ఇవి నేను క్లాత్ మీద వేశాను కదా! ఒక రోజల్లా బాగా ఎండిపోయావండి. మంచి ఎండ వచ్చింది. బాగా ఎండిపోయేవి. అదిగోండి కింద నుంచి సరిగ్గా రావట్లేదు వడియాలు. కింద నుంచి వాటర్ తడిపేసుకుంటే మనకి నీట్‌గా వచ్చేస్తాయి. ఈ వడియాలు క్లాత్ మీద పెడితే మాత్రము మనం నార్మల్‌గా తీస్తామంటే అసలు రావండి. ఖచ్చితంగా వాటర్ అప్లై చేసుకుంటేనే వస్తాయండి. వెనక వైపు నుండి అప్లై చేసుకోవాలి. మనం వడియాలు వేసినప్పుడు ఒకవేళ పిండి పలచగా అయిపోయింది అనిపిస్తే మనకు చల్లారిపోతే అది థిక్‌నెస్ వచ్చేస్తదండి. ఒకవేళ థిక్‌గా అనిపించిందంటే క్లాత్ మీద వేడివేడిది వేసేయండి. మనకి సరిపోతుంది. ఇదిగోండి బాగా ఎండిన తర్వాత వేయించుకున్నాను. చాలా బాగా వచ్చాయండి. మీకు గనక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా సపోర్ట్ చేస్తూ ఉంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.